తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ వాసులంతా చాలా అలర్ట్ గా ఉండాలి. మరో వారం రోజుల పాటు వర్షాలు దంచి కొడతాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంతేకాదు ఈ నెల 24న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అసలు ఏ జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తాయి, ఈదురుగాలుల ప్రభావం ఎలా ఉండబోతోంది, ఆ డీటెయిల్స్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. గతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. రాగల వారం రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. సార్, అల్పపీడనం వాయుగుండంగా ఎప్పుడు మారబోతోంది, ఇంకా ఏపీలో వర్షాలు ఏ ప్రాంతాల్లో అత్యధికంగా కురుస్తాయి? నిన్నటి అల్పపీడనం ఈరోజు సుస్థిర అల్పపీడనంగా పరిణామం చెందింది. దీనికి అనుబంధంగా 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. నైరుతి దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. తదుపరి రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీంతో పాటుగా నైరుతి ఋతుపవన ద్రోణి ఈ ప్రాంతాల మీదుగా పయనిస్తుంది. 19 డిగ్రీల అక్షాంశం వద్ద ఒక షియర్ జోన్ 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించడంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడతాయి. ముఖ్యంగా మొదటి రోజు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం 2-3 రోజుల్లో పలు ప్రాంతాల్లో పడుతూ తదుపరి 4 రోజులు క్రమేపీ తగ్గే అవకాశం. భారీ వర్షాలు ఏ జిల్లాల్లో ఈ రోజు పడతాయి, రేపు ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? ఈరోజు ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరుతో పాటు యానాముల్లోని 1-2 ప్రాంతాలలో అత్యంత భారీ అనగా 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం రాబోయే 24 గంటల్లో ఉండటం వల్ల ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. తరువాత శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం అనగా 12 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ పడే అవకాశం ఉంది. తదుపరి బాపట్ల, గుంటూరు, ప్రకాశంతో పాటు నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రాబోయే 24 గంటల్లో ఉంది. తరువాత రెండవ రోజున కోస్తా జిల్లాలు, ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, ఏలూరుతో పాటు దక్షిణ కోస్తా జిల్లా అయిన ఎన్టీఆర్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మూడవ రోజు అల్లూరి సీతారామరాజు, ఏలూరులోని 1-2 చోట్ల అటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 5 రోజులు కూడా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి రాబోయే 3 రోజుల వరకు కోస్తా జిల్లాలపై సుస్థిరమైన బలమైన గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల ఈరోజు రేపు అనగా రాబోయే 48 గంటలు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. మూడవ రోజున ఉత్తర కోస్తాలో 45 నుంచి 55, గరిష్టంగా 65, దక్షిణ కోస్తాలో 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. నాలుగవ రోజున ఓన్లీ ఉత్తర కోస్తాలో 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో. మత్స్యకారులకు ఎన్ని రోజులు ఇంకా హెచ్చరికలు కొనసాగుతున్నాయి? ప్రధాన పోర్టల్లో హెచ్చరికలు కొనసాగుతున్నాయి. 4 రోజులు కూడా మత్స్యకారులు తెలిపిన ప్రాంతాల్లో వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఓవరాల్గా అంటే వర్షాలు ఇప్పట్లో ఏపీకి విడిచిపెట్టేలా కనిపించట్లేదు. ఎందుకంటే అల్పపీడనం ఆల్రెడీ ఒక అల్పపీడనం వచ్చింది, వెళ్ళింది. మరోవైపు ప్రస్తుతం ఉన్న అల్పపీడనం వాయుగుండంగా మారబోతుంది. మరోవైపు ఈ నెల 24 తర్వాత మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అందుకు తగ్గట్టుగానే వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, TV9, విశాఖపట్నం. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.